అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? పంచవ్యాఘ్రసూరుడు. కొన్ని వందల ఏళ్ల క్రితం చీనా దేశంలో ఒక నిరుపేద యువకుడు ఉండేవాడు. అతను కట్టెలు కొట్టి జీవించేవాడు. అతనికొక తల్లి మాత్రం ఉండేది. ఒక శీతాకాలపు సాయంత్రం వేళ కొండ చర్యలో అతను కట్టెలు కొడుతూ ఉండగా సమీపంలో ఉండిన వెదురు పొద నుంచి బాధను సూచించే మూలుగు లాంటిది వినిపించింది. వెదురు పొద దట్టంగా ఉండటం చేత లోపల ఎవరున్నది కానరాలేదు. అతను గొడ్డలి భుజాన పెట్టుకొని వెదురు పొదను సమీపించాడు. మూలుగు మరింత గట్టిగా వినిపించిందే కాని లోపల ఉన్నది కనిపించలేదు. అందుచేత అతను అతి జాగ్రత్తగా పొదలోకి ప్రవేశించాడు. జాగ్రత్త దేనికంటే అది 5 ఏళ్ల క్రితం నరికిన వెదుర్ల పొద. వెదురు మొదళ్ళు కత్తి కన్నా ఎంతో పదునుగా ఉంటాయి. పొరపాటున ఎవరైనా వాటిపైన పాదం మోపితే ఆ క్షణమే పాదాన్ని చీల్చేస్తాయి. కట్టెలు కొట్టేవాడికి పొదలోపల ఒక ఆడపులి కనిపించింది. దాని పాదంలోకి వెదురు పేడు లోతుగా దిగబడిపోయింది. ఆ కారణంగా అది కదలలేని స్థితిలో ఉండి బాధతో మూలుగుతున్నది. మొదట పులిని చూసి భయం కలిగినా దీనంగా తనకేసి పులి చూసిన చూపులకు కట్టెలు కొట్టేవాడి గుండె ద్రవించిపోయింది. అతను పొద నుండి బయటకు వచ్చి కొండ దిగి ఇంటికి పరిగెత్తి, అమ్మా, కొండ మీద ఒక పులి పాపం గాయపడి చాలా బాధలో ఉంది. దాన్ని కాపాడుదాం. నా వెంట సాయం వస్తావా అన్నాడు. అలాగా నాయనా, ఒక్క క్షణం ఉండు. గాయాలకు రాయటానికి మందు తెస్తాను అన్నది తల్లి. ఇద్దరూ పులి ఉన్న చోటికి వచ్చారు. తల్లి పులికి ఊరడింపుగా మాట్లాడుతూ ఉంటే కొడుకు ఉపాయంగా పులి కాలును వెదురు నుంచి పైకి తీశాడు. విమోచనం కలిగిన అనంతరం పులి తన సహజ క్రౌర్యం చూపక తల్లి కొడుకులకేసి చాలా కృతజ్ఞతతో చూసింది. తల్లి పులి కాలి గాయానికి మందురాచి చప్పున 2 అడుగులు వెనక్కి వేసి మర్యాదగా సెలవు పుచ్చుకోవటానికి ఏదో అనాలి కనుక, పులి తల్లి, మేము పేదవాళ్లం. నా కొడుక్కి ఎవ్వరూ పిల్లనివ్వకుండా ఉన్నారు. నీ ఎరికిన మంచి పిల్ల ఎవత్తైనా ఉంటే మా వాణ్ణి ఒక ఇంటివాడిగా చేద్దు, నీకు పుణ్యం ఉంటుంది అని కొడుకుతో సహా గబగబా ఇంటికి వచ్చేసింది. ఇంకా శీతాకాలం ముగియక మునిపే ఒక ధనికుడి కుమార్తెను పెళ్లి కూతుర్ని చేసి సారెతో సహా ఆ కొండ ప్రాంతాన కాబోయే అత్తవారింటికి తీసుకుపోతూ ఉండటం తటస్థించింది. పెళ్లి కూతురు మేనాలో ఉంది. ముందు వెనక మనుషులు పెట్టెలు కావళ్ళు మోస్తూ వస్తున్నారు. అకస్మాత్తుగా ఈ పెళ్లివారు వచ్చేదారికి అడ్డంగా 5 పెద్ద పులులు కూర్చొని కోరలు తెరిచి గుర్రుమంటూ తోకలు ఆడిస్తూ ప్రత్యక్షమయ్యాయి. కావళ్ళు పెట్టెలు మేనా అక్కడే పారేసి వాటిని మోసేవాళ్లంతా కాలి సత్తువ కొద్దీ పరిగెత్తి కొండల్లోకి మాయమయ్యారు. పెళ్లి కూతురు మాత్రం కంగారుపడి మేనా తలుపులు తెరుచుకొని బయటకు వచ్చి తాను 5 పులులు తప్ప ఎవ్వరూ లేకపోవటం చూసింది. ఆ తరువాత 1 గంటకు కాబోలు కట్టెలు కొట్టేవాడి ఇంటి తలుపు ఎవరో తట్టారు. ఆ యువకుడు వెళ్ళి తలుపు తీసేసరికి అందమైన పెళ్లి కూతురు బయట నిలబడి ఉంది. ఆమె వెనకగా 5 పులులున్నాయి. అవి మందహాసం చేస్తున్నట్లుగా కట్టెలు కొట్టేవాడికి అనిపించింది. త్వరలోనే కట్టెలు కొట్టేవాడు ఆమెను పెళ్ళాడాడు. ఆమె తన భర్త పట్ల, అత్తగారి పట్ల ఎంతో ప్రేమాభిమానాలతో మసలుకుంది. వాళ్లకు జీవితం సుఖంగా వెళ్ళిపోతున్నది. కానీ పెళ్లి కూతురు తండ్రికి జరిగిన సంగతి తెలియవచ్చింది. ఆయన ఉండేది కొండ అవతలి పక్క. ఆయన చాలా గొప్ప ధనికుడు, పలుకుబడి కలవాడు కూడా. ఆయన గ్రహించి కట్టెలు కొట్టేవాడు అతని తల్లి కలిసి
తన కుమార్తెను అపహరించారని న్యాయాధికారి వద్ద ఫిర్యాదు చేశాడు. న్యాయాధికారి కట్టెలు కొట్టేవాణ్ణి అతని తల్లిని న్యాయస్థానానికి రప్పించాడు. తాను పెళ్లాడిన పిల్లను తాను దొంగిలించలేదని, పులులు తెచ్చి తన ఇంట దిగబెట్టాయని చెప్పాడు వాడు. న్యాయాధికారి ఈ మాటలు నమ్మక, వీడు తప్పు ఒప్పుకునేదాకా కర్రలతో కొట్టండి, నిజం చెప్పని పక్షంలో చచ్చేదాకా కొట్టండి అని తన భటులను ఆజ్ఞాపించాడు. అప్పుడు కట్టెలు కొట్టేవాడి తల్లి న్యాయాధికారి కాళ్లపై పడి, మావాడు నిజమే చెబుతున్నాడు, కావలిస్తే నేను వెళ్ళి పులులను సాక్ష్యం తెస్తాను అన్నది. ఇదంతా న్యాయాధికారికి ఏదో వినోదంగా తోచి, సరే సాక్షులను తీసుకురా, అంతదాకా శిక్ష నిలుపు చేస్తాను అన్నాడు. ఆమె వెళ్ళి కొద్దిసేపటిలోనే తిరిగి వచ్చింది. ఆమె వెనకగా వస్తున్న 5 పులులను చూసి న్యాయస్థానంలో వాళ్ళంతా పారిపోయారు. న్యాయాధిపతి మాత్రం ఎత్తైన బల్ల ఎక్కి వణుకుతూ నిలబడి పులులను చూసి, మీరేనా అన్నాడు. ఆ పైన ఆయనకు మాట పెగలలేదు. న్యాయాధికారి అడగదలిచిన ప్రశ్న అర్థమైనట్లు పులులు తమ తలలను పైకి కిందకి ఆడించాయి. విచారణ అయిపోయింది. కట్టెలు కొట్టేవాడు తన తల్లితో సహా ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ ఏడే వేసవిలో అనేక వేల సంఖ్యలో ఆటవికులు రాజ్యం మీదకు దండెత్తి వచ్చారు. వాళ్ల వెంట వేటకుక్కలు, బల్లూకాలు, వానరాలు ఉన్నాయి. చక్రవర్తి సైన్యాలు యుద్ధానికి తరలి వెళ్ళాయి. కానీ యుద్ధ విద్యలేమీ ఆ ఆటవిక మూకల మీద పనికిరాలేదు. చక్రవర్తికి ఘోర పరాజయం కలిగేలా కనపడింది. చక్రవర్తికి మతేపోయింది. ఆ సమయంలో ఆయనతో ఎవరో కట్టెలు కొట్టేవాడి పులులను గురించి చెప్పారు. చక్రవర్తి వెంటనే అతన్ని పిలిపించి, నువ్వు శత్రువులను పారతోలితే నా సేనకు నిన్ను సర్వసేనానిని చేస్తాను అన్నాడు. యోధులను, బేరీలను, కవచాలను చూసి బెదరని ఆటవిక సేన 5 పెద్ద పులులను చూడగానే హడలి పారిపోయింది. చక్రవర్తి పరువు దక్కింది. ఆయన కట్టెలు కొట్టేవాణ్ణి శాస్త్రోక్తంగా సర్వసేనానిగా అభిషేకించి పంచవ్యాఘ్యశూర అని బిరుదునిచ్చి పెద్ద జీతం మీద తన వద్ద కొలువు ఉంచుకున్నాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.